ఆపూర్యమానమచలప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. జలములచే సంపూర్ణంగా నిండింపబడినది నిశ్చలమనేది ఒక సముద్రమును నదీ జలము మున్నగువాని ఏ ప్రకారము ప్రవేశించున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీ ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అణిగిపోవుచున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. విషయాసక్తి కలవాడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. అర్జున, ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరల ఎన్నటికి నీ విమోహమును పొందడు. అంత్యకాలమును కూడా ఇట్టి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పొందుచున్నాడు. ఈ విధముగా 2వ అధ్యాయం చాలా దివ్యమైన ఈ 3 శ్లోకాలు మనం కర్మయోగంలోకి ప్రయాణం చేద్దాం. కర్మయోగం అత తృతీయోధ్యాయః. అర్జున ఉవాచ జయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని నీ అభిమతమైనచో మరి ఈ భయంకరమైన కర్మమునందు నన్ను ఎలా ప్రవర్తింపచేయుచున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీకృష్ణ, మితమైన దాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టువాని వలె ఉన్నావు. కావున నేను దేనిచే శ్రేయస్కరమైన దాన్ని పొందగలను? అట్టి ఒకదానిని కర్మన లేక జ్ఞానమా? ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని నిశ్చయించి నాకు చెప్పుము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడవు అర్జున, పూర్వము ఈ లోకమున సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అని 2 విధములను అనుష్ఠానము నాచే చెప్పబడి ఉన్నాయి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, మనుజుడు కర్మలను ఆచరింపకపోవటం వలన నిష్క్రియత్వమును ఆత్మస్వరూపస్థితిని పొందజాలడు. కర్మత్యాగ మాత్రముచే మోక్షసిద్ధిని ఎవడునూ పొందలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఎవడును ఒక క్షణకాలమైనను కర్మ చేయక ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతి వాడును బలాత్కారంగా కర్మలను చేయుచునే ఉన్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. అర్జున, ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణిచిపెట్టి మనస్సు చేత
ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుతుండనో మూఢచిత్తులకు అట్టి మానవుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.